వెల్కమ్ బ్యాక్. ఇక టాప్ వన్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హనుమకొండలోని దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు దీక్షా దివస్ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు బీఆర్ఎస్. దీనిపై హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు. దీక్షా దివస్పై బీఆర్ఎస్ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. హనుమకొండలో జరగనున్న సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన కొనసాగుతుంది. వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ముగిసింది. అనేక అంశాలను ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ పరిస్థితి కాసేపట్లోనే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేరుకుని అక్కడ ఉన్నటువంటి జనగామ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సందేశం చెప్పనున్నారు. పూర్తి స్థాయిలో దీక్షా దివస్ నవంబర్ 29 దీక్షా దివస్ చిత్రను కలుపు తిప్పిన రోజుగా మనం అభివర్ణించాల్సి ఉంటుంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రధానంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే నవంబర్ 29 ప్రాధాన్యతను ఈ తరం యువతకు తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి సూచన చేశారు. ఎందుకంటే 2009లో అప్పుడున్నటువంటి చిన్న పిల్లలు ఇప్పుడు యువతగా మారినటువంటి సందర్భంలో మనకు ఆ విషయాలు గుర్తుండకపోతూ అంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి, అంత చరిత్రను మలుపు తిప్పిన రోజైనటువంటి దీక్షా దివస్ గురించి యువతకు తెలియజేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాన్ని ఆయన తెలియజేశారు. మరోవైపు కేసీఆర్ గారు చెప్పినటువంటి ఉద్యమం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా 11 రోజుల పాటు చేసినటువంటి ఏదైతే దీక్ష ఉందో ఆ మాత్రం కూరుకుంటున్నటువంటి ఆ సందర్భాన్ని యువతకు తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి అంశాన్ని ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా వరంగల్ జిల్లా అంటే ఉద్యమాలకు నిలవుగా ఉంటుంది. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజ చిహ్నంతో నుంచి తొలగించేటువంటి కుట్రలకు తెగబడుతున్న కాంగ్రెస్ సర్కార్ కు వరంగల్ నుంచి కథలు తొక్కే అటువంటి పోరాటానికి శాంతి పలకాలని సూచించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి దీక్షా దివస్ కార్యక్రమం కావచ్చు, వాళ్ళ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినటువంటి క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాన్ని ఆయన సూచించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో బీసీ డిక్లరేషన్ పేరిట, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అమలు చేస్తామని 160 కోట్లు ఖర్చు పెట్టి బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ మేము తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఇక్కడ తీరా చూస్తే గత బీఆర్ఎస్ అధికారులు అమలు చేసినటువంటి 24% రిజర్వేషన్ కాకుండా 17% అమలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా శోచనీయంగా ఉంది. బీసీ వర్గాలు ఈ అంశం పట్ల పోరాటం చేయాలన్నటువంటి ఒక స్ఫూర్తినైతే ఆయన రగిలించిన పరిస్థితి వాళ్ళకి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.